పహల్గామ్ దాడి జరిగిన వెంటనే విదేశాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు హుటాహుటిన భారతదేశానికి వచ్చి అజిత్ దోవల్ గారిని కలిసి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఈ జరగడానికి ఎవడు కారణం, చిట్ట చివరి వరకు కూడా కారణమైనటువంటి ప్రతి ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా అవసరమైతే ఎలాంటి ఆపరేషన్కైనా అనుమతులు ఇవ్వండి అని చెప్పి మొత్తం రక్షణ వ్యవస్థకి ఆదేశాలు జారీ చేసి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు అజిత్ దోవల్ గారికి చెప్పారట. ఆ తర్వాత అమిత్ షాతో కూడా మాట్లాడడం జరిగింది అని చెప్పి అజిత్ దోవల్ గారు ఇప్పుడు ఈ డిస్కవరీ రూపొందించినటువంటి డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీ సిరీస్లో దోవల్ గారు ఈ విషయాలు వివరించారు. ఇంకొక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కాకుండా ఈ సింధు జలాలు ఆపేయడం. అంటే తక్షణమే నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే పాకిస్తాన్కి గట్టి దెబ్బ కొట్టాలి, ఇక్కడ చంపినటువంటి ఉగ్రవాదులకి గట్టి దెబ్బ కొట్టాలి, అలాగే ఇంకా కశ్మీర్లో ఇంకెప్పటికీ కూడా ఉగ్రవాదులు ఉండకుండా నిరంతరం ఆపరేషన్లు చేస్తూనే ఉండండి, దానికి కావాల్సినటువంటి నిధులు ఏర్పాటు చేయండి, దీంతో పాటు సింధు జలాలు వెళ్ళకూడదు. ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి దోవల్ గారు ఈ యొక్క డాక్యుమెంటరీలోనే వచ్చేసి చెప్పడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ కోసం